ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుమోసిన సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి కానున్నాయి. ములుగు జిల్లా మేడారంలో రెండేళ్లకొకసారి జరిగే ఈ జాతరకు 1.5 కోటి మంది భక్తులు వస్తారని అంచనా. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి తగినన్ని నిధులు కేటాయించడంతో నిర్మాణపు పనులు వేగంగా సాగుతున్నాయి. జనవరి ఆఖరి 4 రోజుల్లో జరిగే జాతర కోసం ఈ వారంలోనే ఏర్పాట్లు పూర్తయ్యేలా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న పనులు, భక్తుల స్పందనతో 99 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణలో కాకతీయుల కాలంలో గిరిజన ప్రజల హక్కుల కోసం పోరాడిన వీర వనితలను వనదేవతలుగా కొలుస్తారు. కాకతీయుల పన్నుల వసూళ్లకు వ్యతిరేకంగా పోరాడి తమ ప్రాణాలను త్యాగం చేసిన ఈ తల్లి కూతుళ్లు దేవతలుగా పూజలందుకుంటారు. ఆ విధంగా కుంభమేళా తర్వాత దేశంలో అతిపెద్ద గిరిజన పండుగగా మేడారం జాతర పేరు పొందింది. ఈ జాతరకు వచ్చే భక్తులు ముందస్తుగా మొదటి మొక్కల తల్లి ఘట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకుని అనంతరం మేడారం చేరుకుంటారు. జంపన్న వాగును ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. జంపన్న వాగులో తమ పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలను సమర్పిస్తారు. మనం చూసుకున్నట్లయితే ఆసియా ఖండంలో అపురూపమైన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ఈ జాతరలో కోట్లాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని తరలి వస్తారు. ముఖ్యంగా జాతరకు వచ్చిన భక్తులు సమ్మక్క సారలమ్మ మొక్కులు చెల్లించుకునేందుకు ముందుగా జంపన్న వాగులో స్నానాలు ఆచరించడం అనాదిగా వస్తున్న ఆనవాతి. అయితే ఒకప్పుడు జంపన్న వాగు పేరు సంపెంగ వాగు అని, ఇప్పుడు సంపెంగ వాగని అనేవారు. ఇప్పుడు దీనిని జంపన్న వాగుగా పిలుస్తారు. ఈ జంపన్న వాగులో ప్రత్యేకంగా వచ్చిపోయే భక్తులు సుమారుగా 1,50,00,000 మందికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ యొక్క జంపన్న వాగు ప్రవశించడం కోసం పక్కనే ఉన్నటువంటి గోవిందరావుపేట మండలం అక్కడ ఉన్నటువంటి లక్నవరం చెరువు మత్తడి ద్వారా ఈ యొక్క వాటర్ని ఇక్కడికి అందిస్తారు. ఇక్కడికి వచ్చిపోయే భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా అన్ని సౌకర్యాలు అయితే ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే జనవరి 28 నుండి 31 వరకు జరిగేటువంటి మేడారం మహాజాతరకు అభివృద్ధి పనులు అయితే ముందస్తుగా శరవేగంగా నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే మేడారం జాతరలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, శాశ్వత నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇప్పటికే 250 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ఇక్కడ నిధులు విడుదల చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే మొదటిగా మేడారం వస్తున్నటువంటి భక్తులు మొదటి మొక్కుల తల్లి ఘట్టమ్మ దేవాలయం దర్శించుకుని అనంతరం ఇక్కడ జంపన్న వాగును ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. ఎవరికైతే వారి కోరుకున్న వారికి కొంగు బంగారంగా నిలిచే ఈ యొక్క జంపన్న వాగులో ప్రత్యేకంగా పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాతనే సమ్మక్క గద్దెల వద్దకు చేరుకుంటారు. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించి సమ్మక్క గద్దెల వద్దకు చేరుకొని తులాభారం చేసి ఆ తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మకు పసుపు కుంకుమ అందజేసి వారికి ప్రత్యేక పూజలు అందిస్తారు. ఇక్కడి ఏర్పాట్ల పట్ల భక్తులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా జాతరకు రావటం ఆనవాయితీ. నెల రోజుల ముందే దర్శనానికి వచ్చిన హైదరాబాద్ భక్తులు మళ్లీ జాతరకు వస్తామంటున్నారు. భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపడుతున్నారు. మన మధ్యలో మరో భక్తురాలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం, బడంగపేట నుంచి. ఫస్ట్ టైం వచ్చాను యాక్చువల్గా నేను మేడారంకి. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో మేడారం జాతరకి చాలా మంది వస్తారు కదా, సో దానికోసం మంచి ఏర్పాట్లు చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ అవుతుంది, చూస్తున్నాము. చాలా అధిక సంఖ్యలో భక్తులు అయితే వస్తున్నారు. టెంపుల్ చాలా బాగుంది. మళ్ళీ తప్పకుండా వస్తాను టెంపుల్కి. నేను ఇప్పటికీ గతంలో ఇప్పటికి ఉన్నటువంటి తేడాలు ఏం కనిపిస్తుంది? ఇక్కడైతే చాలా మంది భక్తులు రావడంతో ఇక్కడ సౌకర్యాలు అయితే పెంచుతూ ఉన్నారు, అప్డేట్ అవుతూ ఉంది. సో ఇంకా మంచిగా అప్డేట్ అవ్వాలి. చాలా మంది జనాలు వస్తారు కాబట్టి వాళ్ళకి ఉండడానికి సౌకర్యాలు ఉండాలి. ప్లస్ రూమ్స్ అన్ని చాలా నీట్గా ప్రొవైడ్ చేయాలి. అంటే యాదగిరిగుట్ట, శ్రీశైలం వాటితో కంపేర్ చేసి ఇక్కడ రూమ్స్ ఉండడానికి చాలా అంత సౌకర్యంగా లేదు. సో ఇక్కడ కూడా సౌకర్యంగా ఉంచాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఓకే, ఇప్పటికే ఒక నెల రోజుల ముందు మీరు ఒక జాతరకు వచ్చారు. మరి జాతర టైంలో కూడా మళ్ళీ మీరు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారా? దర్శించుకుంటాం. జాతర టైంలో కూడా వస్తాం, మళ్ళీ ఇప్పుడు జాతర లేకున్న టైంలో కూడా వస్తాం. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకోవాలి. ఏం కోరుకున్నా సరే ఇక్కడ తీరుతుంది అనేసి నమ్మకం ఉంటుంది, అందుకే. ఓకే రైట్. మనం చూసుకున్నట్లయితే మరొక భక్తురాలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీరు ఎక్కడికి వచ్చారు? మేము హైదరాబాద్, తన చెల్లి మా చెల్లి. ఫస్ట్ టైం మేము కూడా ఫస్ట్ టైం. చాలా బాగుంది.
మీరు ఎలా ఈ యొక్క జాతర పనులు ఈ యొక్క జాతర రావాలని ఎలా అనిపించింది? ఎప్పుడు మీరు అనుకున్నారు ఇక్కడికి రావాలని? అంటే అత్త వాళ్ళ మొక్కు ఉండే అత్త వాళ్ళ వెంబడి వచ్చాం. ఫస్ట్ టైం వచ్చాం మేము అందరం. ఇప్పుడు ఎలా మళ్ళీ వస్తారా? మళ్ళీ వస్తాం, మళ్ళీ జాతర అప్పుడు వస్తాం అన్నమాట. ఓకే రైట్. మనం చూసుకుంటే మరొక భక్తురాలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడి. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది ఇక్కడ? హైదరాబాద్ నుంచి వచ్చాను. చాలా బాగుంది. ఇప్పుడు ఏర్పాట్లు మాత్రం బాగా చేస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు ఇలా దర్శనం అవుతుందని అనుకోలేదు. చాలా బాగా దర్శనం అయింది. ఇంకెప్పుడు ఇలా దర్శనం చేసుకోవాలని, చాలా మంది రావాలని కోరుకుంటున్నాను. అమ్మ, ఇప్పుడు మీరు వచ్చారు, గతంలో కంటే ఇప్పుడు ఇక్కడ నిర్మాణ పనులు నూతన టెక్నాలజీ ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? అప్పటికి ఇప్పటికి చాలా పోల్చుకుంటే చాలా బాగుంది. ఇప్పుడు ఏర్పాట్లు బాగా చేస్తున్నారు. ఇక్కడ వర్క్ కూడా బాగా చేస్తున్నారు. చాలా బాగుంది. ఇంకెప్పుడు ఇలాగే ఉండాలని ఆ తల్లిని కోరుకుంటున్నాము. శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ శిల్పాలను సిద్ధం చేస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనం చేసుకోవటానికి వీలుగా గద్దెను సిద్ధం చేస్తున్నారు. ఈ ఏర్పాట్ల మీద మాజీ డైరెక్టర్ ఆదిరెడ్డి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఓకే, ఇప్పటికే మేడారం జాతరలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులపై మాజీ డైరెక్టర్ కూడా మన మధ్యలో ఉన్నారు, ఆదిరెడ్డి గారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి? ఎలా ఉన్నాయి పనులు? ఎట్లున్నాయి ఇక్కడ? త్రీ టైమ్స్ జాతరలో చూసినాము. ఇటువంటి డెవలప్మెంట్ అయితే ముగ్గురు ముఖ్యమంత్రులు మాట ఇచ్చినారు, కానీ ఈ డెవలప్మెంట్ మాత్రం అద్భుతం. ఇక దీని చరిత్ర ఇక మనకు చెప్పాలంటే కొద్దిగా అద్భుతం. ఇంత అద్భుతం అయితే బాగా అనిపించింది, బాగున్నది. ఓకే, ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే జాతర సమయం దగ్గర ఉంది కదా, పనులు ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉంది? ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి? పనులు అయితే స్పీడ్గా జరుగుతున్నాయి, కానీ పని జరుగుతుందని నమ్మకం అయితే అనిపిస్తుంది. ఇక్కడున్న వర్కర్స్ కానీ మినిస్టర్స్ కానీ ఈ డెవలప్మెంట్ చూస్తే జాతరకు అందించే విధంగా స్పీడ్గా జరుగుతుందని నమ్మకం అనిపిస్తున్నది. అంటే ఇప్పటికే ఈ రోజు ఈ కాలంలో ఈ నూతన టెక్నాలజీ ద్వారా ఈ పనులు చేపట్టడం వల్ల ఎలా మీరు దీన్ని ఆస్వాదిస్తున్నారు? మేము అయితే మరో యునెస్కో టైప్ అవుపడుతున్నది ఇక్కడ మేడారం జాతర దగ్గర. రామప్ప యునెస్కో పర్మిషన్ అయితే, అంటే యునెస్కో మన గుర్తింపు ఎట్లా వచ్చిందో, ఈ మేడారం జాతరను చూస్తే కూడా మరో యునెస్కో టైప్ అందాలు అవుపడే విధంగా అయితే అనిపిస్తుంది. ఇంకా పూర్తి కాలేదు, కానీ పూర్తి అయినాక చూస్తే చాలా అందంగా అనిపించే తీరైతే అనిపిస్తుంది మేడారం జాతర. ఓకే రైట్. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు, మాజీ డైరెక్టర్లు కావచ్చు, కొంతమంది ఆశాభావులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నూతన టెక్నాలజీ ద్వారా పనులు నిర్మాణ పనులు చేపడుతున్నారు. చాలా సంతోషం అని చెప్పని కూడా తెలియపరుస్తున్నారు. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ జాతర 4 రోజుల పాటు జరుగుతోంది. జనవరి 28 నుంచి 31 వరకు సాగే జాతరలో మొదటి రోజు సారళమ్మను కన్నెపల్లి నుంచి ప్రత్యేక పూజలు చేసి గద్దెకు తీసుకొస్తారు. రెండవ రోజు ప్రభుత్వ లాంఛనాలతో సమ్మక్కను డోలు వాయిద్యాల నడుమ సమ్మక్క గద్దెకు తీసుకొస్తారు. 2 రోజులు సమ్మక్క సారళమ్మ గద్దెల మీద కొలువున్న తర్వాత వనప్రవేశం చేస్తారు. ఈ వనదేవతలను దర్శించుకోవటానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. ట్రైన్ల ద్వారా భారీ శిల్పాలను ఇక్కడికి చేరవేస్తున్నారు. సుమారుగా ఈ శిల్పాలు భారీ ట్రైన్ల ద్వారా ఈ యొక్క చుట్టూ గుడి నిర్మాణ పనులు చేపడుతున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సిబ్బంది ఒక షిఫ్ట్కు 250 మంది సిబ్బంది, అంటే 3 షిఫ్టులుగా, రోజుకు 3 షిఫ్టులుగా 24 అవర్స్ ఈ యొక్క సిబ్బంది ఇక్కడ పనులు చేపడుతున్నారు. మేడారం వచ్చే నెల 28వ తారీఖు నుండి 31వ తారీఖు జరిగేటువంటి మేడారం అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా శరవేగంగా పనులు చేపడుతున్నారు. మనం చూసుకున్నట్లయితే భారీ క్రేన్ల ద్వారా, ఈ గజ స్తంభాల ద్వారా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అభివృద్ధి పనులకు, గుడి నిర్మాణ పనుల కోసమే సుమారుగా 200 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధునిక టెక్నాలజీతో ఈ కాలంలో కూడా ఆధునికమైన టెక్నాలజీ ద్వారా శిలాలపై శిల్పాలు చెప్తూ ఇలాంటి ఒక టెక్నాలజీ ద్వారా కూడా ఇక్కడ ఈ గుడి నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే మేడారం జాతర దగ్గరకు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బందులు భక్తులకు కలగకుండా ఉండే ఉద్దేశంతో 24 గంటలు 24 అవర్స్ ఈడ పనులు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే చేపడుతున్నారని చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ యొక్క పనుల నిర్మాణ పనులు కూడా
పూర్తి దశలో అయినాయని చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే అటు ఈ నెల 24వ తారీఖు వరకు ఈ పనులను కూడా పూర్తి చేస్తామని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా తెలియపరుస్తుంది. మనం చూసుకున్నట్లయితే జనవరి 28వ తారీఖున జరిగేటువంటి జాతరకు ఈ నెల డిసెంబర్ 24 వరకు ఈ యొక్క పనులు మొత్తం పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మనం చూసుకున్నట్లయితే శరవేగంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. అటు రోడ్డు నిర్మాణ పనులు కావచ్చు, ఇటు విద్యుత్ పనులు కావచ్చు, అటు సంబంధించిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి గెస్ట్ హౌస్లు కావచ్చు, గుడి నిర్మాణ పనులు కావచ్చు, ఇవి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా శరవేగంగా ఇక్కడ పనులు చేపడుతున్నారు. ఈ పనులను ప్రతిరోజు స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ దివాకర్ గారు కూడా చేరుకొని పనులను పరిశీలన చేస్తూ ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆ సూచనలు కూడా అందిస్తున్నారని చెప్పొచ్చు. వారితో పాటు అటు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ రామ్నాథ్ సుధీర్ కేకన్ కూడా స్వయంగా బైకులపై తిరుగుతూ ఈ యొక్క చుట్టూ మేడారం, అటు కర్లపల్లి, ఇటు అల్బాక, చెల్బాక చుట్టూ, ఇటు ఊరట్టం, ఇటు తాడివాయ్, ఇటు ఈ సర్కిల్లో మొత్తం తిరుగుతూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలు అందించే విధంగా అటు పోలీస్ యంత్రాంగం, ఇటు జిల్లా కలెక్టరు, మరి స్థానిక మంత్రి సీతక్క కూడా ఇక్కడ చేరుకొని అన్ని సౌకర్యాలు కూడా అందిస్తుందని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ మేడారం జాతర పనులు ఈ నెల 24కు ముగుస్తాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే తెలియపరిచారు. కెమెరామ్యాన్ ప్రభాకర్తో సంపత్ 1990 మేడారం.